హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కామన్ టాపిక్, చాలా మంది పేషెంట్స్ కామన్గా అడిగే డౌట్, మేడం ఐయుఐ అన్నా ఐవీఎఫ్ అన్నా కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేసుకోవాలా, నార్మల్ డెలివరీకి ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఐయుఐ అన్నా ఐవీఎఫ్ తోటి అన్నా కన్సీవ్ అవుతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా అయితే వస్తుందో, పాజిటివ్ వస్తుందో, ఐయుఐ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ తెప్పించేదాకానే వర్తిస్తుందమ్మా. సో వెనెవర్ యు ఆర్ పాజిటివ్, వెనెవర్ యు ఆర్ ప్రెగ్నెంట్, న్యాచురల్గా ఎవరైనా ఎలా అయితే ప్రెగ్నెంట్ అవుతారో దట్ ఈస్ ద సేమ్ ఇన్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్. కాకపోతే ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు యూజువల్గా ఏజ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అసోసియేటెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఎక్కువ ఉంటాయి, అసోసియేటెడ్గా బీపీ కానీ షుగర్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మనకి కవలలు అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీలో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వెనెవర్ యు ఆర్ ఇన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం కొంచెం చెకప్స్ ఫ్రీక్వెంట్గా చేయించుకోవడము, టెస్ట్లు ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయించుకోవడము, స్కానింగ్లు ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయించుకోవడము, డెలివరీ ప్లాన్డ్గా చేసుకోవడము, ముందే డెలివరీలు అయిపోయేదానికి ఛాన్సెస్ యూజువల్గా బీపీతోనో షుగర్తోటో కాంప్లికేషన్స్ అయినప్పుడు ముందే డెలివరీలు ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ప్రీటర్మ్ డెలివరీస్లో బేబీస్ చిన్నగా ఉన్నప్పుడు సిజేరియన్ సెక్షన్ చేసేదానికి అవకాశం, స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్లో ఎక్కువ మటుకి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయినా కూడా, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయినా కూడా దే ఎండ్ అప్ బీయింగ్ ఏ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ సిజేరియన్ అవుతుందా, నార్మల్ అవుతుందా అన్నది మీ ప్రెగ్నెన్సీ నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎంత ఉంది, సిజేరియన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంది అన్నది దాన్ని బట్టి డిసైడ్ అవుతుందే కానీ ఐయుఐ ద్వారానా ఐవీఎఫ్ ద్వారానా వచ్చింది ప్రెగ్నెన్సీ అన్న దాన్ని బట్టి డిసైడ్ అవ్వదు. కాకపోతే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటివి చాలా కాలం వెయిట్ చేశాక వస్తుంది, చాలా ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. కాబట్టి చాలామంది యూజువల్గా సిజేరియన్ని ఎంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారే కానీ మీరు చిన్న వయసు 25 to 30 years మధ్యలో ఉన్నారు, సింగిల్ టర్న్ బేబీ ఉంది, ఏమీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏమీ లేదు, వేరే మేల్ ఫ్యాక్టర్ వల్లనో ట్యూబల్ ఫ్యాక్టర్ వల్లనో ఐవీఎఫ్ జరిగింది, బేబీ వెయిట్స్ బాగానే ఉంది, మీ పెల్విస్ అంతా బాగానే ఉంది, ఇలాంటి వేరే ఏమి ఇండికేషన్స్ లేనప్పుడు యూ కెన్ కంప్లీట్లీ ట్రై అండ్ ప్లాన్ ఏ నార్మల్ డెలివరీ. లేదు ఏమైనా పెల్విస్ బాగాలేదు, ఏజ్ ఎక్కువగా ఉంది, లేదు ఏదైనా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నాయి, కవలలు ఉన్నాయి, బేబీ గ్రోత్ తక్కువగా ఉంది, సో ఇలాంటి వాళ్ళు సి సెక్షన్కి వెళ్ళేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ తోటి కన్సీవ్ అయ్యాక ఖచ్చితంగా నార్మల్ డెలివరీనా, సి సెక్షనా దాని గురించి ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.